ఏపీకే తలమానికమైన భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో మరోసారి కుట్రలకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. కోర్టు కేసుల పరిష్కారం కాకుండా భూసేకరణ పూర్తి చేయకుండా 2019 ఎన్నికల ముందు విమానాశ్రయం పనులకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు. అయితే 8 నెలల్లోనే ఎయిర్పోర్ట్ పనులను 50% పూర్తి చేసిన వైఎస్ జగన్ సర్కార్ అభివృద్ధిలో తనదైన మార్క్ చూపించింది. నోరు తెరిస్తే హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకునే చంద్రబాబు ఏపీకి ఏం చేశారో మాత్రం ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పనులే ప్రారంభించని నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అధికారాన్ని చేపట్టగానే హడావిడి చేస్తూ వైఎస్ జగన్ పై బురద జల్లే ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం విశాఖపట్నం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో 2014 తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు అనుకూలంగా ఉంటుందని విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సిద్ధపడింది. అయితే ముందస్తు ప్రణాళిక లేకుండా ఏకంగా 5,000 ఎకరాలు సేకరించేందుకు సిద్ధపడడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. దీంతో వెనక్కి తగ్గిన చంద్రబాబు సర్కారు ల్యాండ్ పూలింగ్ ను 3,500 ఎకరాలకు కుదించింది. అయినప్పటికీ రైతులు అంగీకరించకపోవడంతో భూసేకరణ ప్రక్రియ ఆగిపోయింది. ఫలితంగా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు రాక ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. 5 ఏళ్లలో ఏదో ఒకటి చేశామని చెప్పుకోవాలని భావించిన చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మమా అనిపించారు. అంతకుముందు వాళ్ళు కోర్టు కేసులో క్లియర్ చేయకనేదో శంకుస్థాపన చేసి ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కోర్టు కేసులు అన్నీ క్లియర్ చేసిన తర్వాత ల్యాండ్ ఫిల్లింగ్ అంతా అయిన తర్వాత ఆయన శంకుస్థాపన చేసి వర్క్ నిర్వాసులకు కూడా పరిహారం ఇచ్చి అన్ని చేసిన తర్వాత శంకుస్థాపన స్టార్ట్ చేసి వర్కులు స్టార్ట్ చేశారు సార్. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు సర్కారు చేసిన తప్పులపై సమీక్ష నిర్వహించింది. భూసేకరణకు 2,600 ఎకరాలు కుదించి రైతులను ఒప్పించి కోర్టు కేసులను పరిష్కరించింది. రైతులకు ఉత్తమమైన ప్యాకేజీ పునరావాసం కల్పించడంతో ఎయిర్పోర్టు నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. అయితే 2021 వరకు కరోనా వల్ల అన్ని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి 2 ఏళ్ల సమయం వృధా అయింది. కోవిడ్ ఆంక్షలు తొలగించిన వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్ పై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో పర్యావరణ అనుమతులతో పాటు జిఎంఆర్ సంస్థకు పెట్టుబడులు సైతం వచ్చాయి. ఆ తర్వాత 2023 మే 3న విమానాశ్రయం పనులు శంకుస్థాపన చేసిన వైఎస్ జగన్ పనులను వేగవంతం చేశారు. జగన్ ప్రభుత్వం నిరంతర ప్రోత్సాహం వల్ల ఈ ప్రాజెక్టు కేవలం 8 నెలల్లోనే దాదాపు 50% పనులు చేసుకుంది. అంతేకాదు 3.5 కిలోమీటర్ల రన్వే నిర్మాణ పనులు 70% పూర్తి కాగా ఏటీసీ, ఏప్రాన్, స్ట్రక్చర్ పనులు 40% మేర జరిగాయి. మరోవైపు కార్గో షెడ్స్, లాజిస్టిక్ టెర్మినల్, ప్యాసింజర్ టెర్మినల్స్, ఇతర మౌలిక వసతుల కల్పన కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఫలితంగా 2026 తొలి త్రైమాసికంలోనే ఇక్కడ తొలి విమాన సేవలు ప్రారంభమవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయే పరిస్థితి చూసాం. అయితే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అనుమతులు తీసుకురావడంతో పాటు కోర్టు కేసులు కూడా పరిష్కరించి అన్ని అనుమతులు తీసుకొచ్చి ఆర్ఆర్ ప్యాకేజీలు ఇచ్చి అన్నీ కూడా పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి ఈరోజు పార్టీ సుమారుగా 40% పనులన్నీ చేశాం సార్. అలాగే రన్వేలు కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఐటీసీ బిల్డింగ్లు అన్నీ కూడా కంప్లీట్ మా హయాంలో పూర్తి స్థాయిలో అయినాయి సార్. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చొరవ వల్లే భోగాపురం ఎయిర్పోర్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయం భూముల విషయంలో మరోసారి కుట్రలకు తెరలేపింది. భూసేకరణ కుదించి మరీ చేపట్టిన ఈ ప్రాజెక్టులో భూములు మాయమయ్యాయంటూ తప్పుడు ఆరోపణలు ప్రారంభించింది. గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ప్రారంభించాలి, మన ఉత్తరాంధ్ర అనేది డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఒక రైతుకి తన భూమి ఎంత ఉన్నదో దాని రికార్డులో చదువులేని రైతు కూడా తెలుసుకుంటానండి. అలాంటిది ఒక కేంద్ర మినిస్టర్ అయ్యి ఉండి రెవెన్యూ రికార్డులో పరిశీలించకుండా ఎవరో చెప్పిన మాటలు ఆలకించి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిన భూమిని కూడా మాయ అయిపోయిందనేసి కళ్ళు లేని కబోదులా మాట్లాడుతున్నది ఆశ్చర్యంగా ఉందండి. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు రైతుల భూములు లాక్కొని ప్రాజెక్టు పనులకు అడ్డంకులు సృష్టించింది. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం అవసరమైన మేరకే భూములు తీసుకోవడంతో పాటు మరో 500 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ప్రభుత్వ భూముల విలువ పెరిగి రాష్ట్ర సంపద పెంపునకు దోహదపడింది.